హాయ్ అండి. వెల్కమ్ టు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఫర్ ఎడ్జిటి ఛానల్. సో చాలా మంది మనకు సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో కామెంట్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో కామెంట్ పెట్టి కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా పెట్టడం జరుగుతుంది. సో వల్ల మేమేం పట్టించుకోము. సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కామెంట్లు మాత్రమే పట్టించుకుంటాం కాబట్టి సో చూడండి, ఆ కామెంట్లు కూడా మీరు యూట్యూబ్లో పెట్టకుండా డైరెక్ట్ టెలిగ్రామ్లో వచ్చేసి పర్సనల్‌గా మాకు అంటే పర్సనల్‌గానన్నా తీసుకొని పెట్టండి. లేదంటే మేము చాట్ అవైలబుల్ చేసేసినాం అక్కడ టెలిగ్రామ్‌లో. సో టెలిగ్రామ్‌లోకి వచ్చేసేయండి. సో టెలిగ్రామ్‌లో మీకు సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి ఏదైనా మ్యాటర్ కావాలంటే అడగండి, ఇస్తాం. లేదంటే ఈ పలానా ఒక సబ్స్క్రైబర్ అడిగినారు, స్పష్టీకరణలు చెప్పండి అని చెప్పేసి సో మేము ఒక పార్ట్ 1 తీసి పెట్టినాము. సో ఆ విధంగా మీకు ఏదన్నా సబ్జెక్ట్‌లో రానప్పుడు, ఏదైనా టాపిక్ రాకపోతే మమ్మల్ని అడగండి. సో మేము దాన్ని తీసుకుంటాము. ఎక్కడ టెలిగ్రామ్‌లో మాత్రమే. సో మీరు యూట్యూబ్‌లో కామెంట్లు పెట్టడము, సో మేము దాన్ని పట్టించుకోమండి. ఉన్న వాస్తవం చెప్తున్నాం. అది కూడా మీరు సబ్జెక్ట్‌కి సంబంధించిన కామెంట్ పెడితేనే మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ సందేహం ఉన్నా, మీకు సబ్జెక్ట్ మీద ఏది ఉన్నా కూడా వెంటనే వచ్చేసేయండి. ఎక్కడ టెలిగ్రామ్‌లోకి వచ్చేసేయండి. సో మేము అక్కడ చూసుకుంటాము. లేదు మేము అడగడానికి నామోషి అవుతున్నాం. సో మేము పర్సనల్‌గా అడగాలనుకుంటున్నాం. మాకు ఈ డౌట్ ఉంది. అటువంటి మీకు ఏమన్నా ఉన్నాయంటే చెప్తున్నానండి, ఫస్ట్ నుంచి చెప్తున్నానండి. సో నాది టెలిగ్రామ్‌లో మేము అడ్మిన్ ఉన్నాము. పీఎస్‌కే అని ఉంటది. సో సెపరేట్‌గా మీరు అక్కడైనా కూడా అడగొచ్చు. సార్ మాకు ఇది పీడిఎఫ్ కావాలి. సో లేదా బ్రదర్ మాకు ఇది కావాలి. సో లేదంటే బ్రదర్ మాకు ఈ బేసిక్ రాకూడదు బ్రదర్. సో ఏది మీకు డౌట్ ఉన్నా కూడా చిన్న విషయం కూడా గ్రూప్‌లో పెడితే మళ్ళీ మీరు ఏమన్నా అనుకుంటారేమో, వల్ల వద్దండి. మీకు అంత నామోషిగా అంత ఫీల్ అయితే మీరు ఏం చేస్తారంటే సెపరేట్ పర్సనల్‌గా కూడా నాకు పెట్టొచ్చు. నేను ఇది చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్‌లో పెడితే కొంతమంది నెగెటివ్‌గా, కొంతమంది పాజిటివ్‌గా తీసుకుంటే ఒకరిని చూసుకొని చాలామంది నష్టపోవడం అవుతుంది. సో వల్ల వద్దండి. సో మీకు ఏ సందేహాలున్నా మేము చాట్ ఓపెనింగ్ చేసినాము. 24 అవర్స్ మీకు అవైలబుల్‌గానే ఉంటుంది. మీరు యూజ్ చేసుకోండి. మీకు పీడిఎఫ్ కావాలన్నా, లేకపోతే నోట్‌బుక్‌లో మ్యాటర్ కావాలన్నా, లేకపోతే మీరు నేర్చుకుంటున్నప్పుడు సబ్జెక్ట్‌లో మీకు బేసిక్ తెలియకపోయింటే, అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏ కంటెంట్ అయినా సరే మీకు అడగడానికి ఇబ్బంది అనిపిస్తే సో డైరెక్టు నా పర్సనల్ ఉందండి పీఎస్‌కే అని. సో దానిలో మీరు పర్సనల్‌గానే అడగొచ్చు. మేమేమి ఎవరు చెప్పము, ఎవరికి ఏం చేయము. సో మేము యావరేజ్ స్టూడెంట్‌లం పట్టుకుంటున్నాము. సో మా నాలెడ్జ్ మీకు ఇస్తున్నాము. సో మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ మేము తీసుకోవాలనుకుంటున్నాం. మేము కూడా ఇక్కడ చెప్పేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము ఫస్ట్ ఇప్పుడు పెట్టాం. హ్మ్. మీ ఎంకరేజ్‌మెంట్ అనేది మాకు కావాలి. మేము కూడా తప్పులు చేస్తూ ఉంటాం. కొంత మ్యాటర్ ఎగిరిపోతూ ఉంటది. కానీ మేము ఇచ్చేటువంటి పీడిఎఫ్‌లలో మ్యాటర్ అనేది ఎగిరిపోతుంది. ఎందుకంటే ఇంకా మేము టెక్స్ట్ బుక్ చూసి చారేస్తాం. కాబట్టి మ్యాటర్ అనేది పోదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఒకటే విషయం చెప్తున్నాను నేను. మీకు ఏదైనా సందేహం ఉంటే సో టెలిగ్రామ్‌లోకి వచ్చేసేయండి. సో మేము అక్కడ చూసుకుంటాము. ఏం ప్రాబ్లమ్ లేదు. సో మీరు కూడా మా ఫ్రెండ్సే. మేము ఫ్రెండ్లీ ఛానలే పెట్టినాం. సో ఫ్రెండ్‌షిప్ మాత్రమే చేసుకుందాం. సరేనా? సో ఈరోజు మనము ఏం చెప్పుకుంటున్నామంటే అస్థిపంజర వ్యవస్థ గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంది. సో చూడండి, ఇది ఏ క్లాస్‌లో ఉందంటే న్యూ 6థ్ క్లాస్‌లో ఉంది. అలాగే మనకు 10థ్ క్లాస్‌లో ఉండడం అనేది జరిగి ఉంది. సో ఈ 2 క్లాసులలో మనకు అస్థిపంజర వ్యవస్థ అనేటువంటి టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, అస్థిపంజర వ్యవస్థ. సో ఫస్ట్ అస్థి అంటే మనకు తెలిసి ఉండాలి ఎముకలు. పంజరం అంటే ఒక గూడు మాదిరి అల్లుకొని ఉంటాం. సో వ్యవస్థ అంటే ఒక ఆర్గనైజేషన్. సో కొన్ని బంధాల కలయిక. సో కొన్ని కొన్ని వ్యవస్థ అంటే కొన్ని ఆకృతుల కలయిక, కొన్ని బంధాల కలయిక, ఈ విధంగా కొన్ని విషయాల కలయికను మనం వ్యవస్థ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, అసలు అస్థిపంజరం అంటే ఏమిటి? అస్థిపంజరం అంటే ఏమిటి అని అంటే సో చాలా మంది ఏమనుకుంటారంటే ఎముకలతో ఏర్పడినటువంటి నిర్మాణమే, సో ఎముకలతో ఏర్పడినటువంటి నిర్మాణమే, ఆ నిర్మాణ సమూహమే, ఆ నిర్మాణ సమూహం ఏర్పడినటువంటి వ్యవస్థనే అస్థిపంజర వ్యవస్థ అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తప్పండి. సో చూడండి, మన శరీరానికి, సో జీవి యొక్క శరీరానికి అదేం చేయాలంటే ఆధారం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఆ జీవి యొక్క శరీరానికి ఆధారం ఇచ్చేటువంటి ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకది అస్థిపంజర వ్యవస్థ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, అస్థిపంజర వ్యవస్థ అంటే కేవలం ఏదో ఎముకల సమూహము. సో ఆ సమూహం కలిసి ఒక వ్యవస్థ ఏర్పడడము. సో ఈ విధంగా మనం అనుకుంటే చాలా తక్కువ అండి. సో మన శరీరానికి, మనదే కాదు, సో ప్రతి జీవి యొక్క శరీరానికి ఆధారం ఇచ్చేటువంటి ఏ వ్యవస్థ అయినా సరే మనం ఏమంటామంటే అస్థిపంజర వ్యవస్థ అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ అస్థిపంజర వ్యవస్థ అనేది 2 టైప్స్ ఉన్నాయండి.
సో 2 టైప్స్. ఒకటి వచ్చేసి బాహ్య అస్థిపంజర వ్యవస్థ, బాహ్య అస్థిపంజర వ్యవస్థ చూడండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర అస్థిపంజర వ్యవస్థ. సో ఈ విధంగా మనకు 2 టైప్స్ అనేది ఉండడం అనేది జరిగింది. సో బాహ్య అస్థిపంజర వ్యవస్థ అని అంటే కొన్ని జీవులు చూడండి. సో క్షీరదాలు కావచ్చు, ఆర్థోపోడా జీవులు కావచ్చు, మొలస్క జీవులు కావచ్చు. సో వర్గాలు ఉన్నాయి కదా సైన్స్ లో. ఏ జీవులను చూడండి, కొన్ని జీవులలో బాహ్యంగా ఆధారాన్ని ఇవ్వడానికి బేస్మెంట్ గా కొన్ని గట్టి పదార్థాలుగా ఏర్పడి మనకు ఆ జీవిని రక్షణ కల్పిస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు కీటకాలలో సో బొద్దింకను చూసుకోండి. సో బొద్దింకను చూసుకోండి. బొద్దింకను తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, మనకు బొద్దింక యొక్క పై భాగం, సో దాన్ని మనము రెక్కలు అంటాం. సో చూస్తే మనకు చాలా గట్టిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో గట్టిగా ఉంటుంది, దాని రక్షణకు ఉంటుంది, దాని ఆధారానికి ఏర్పడుతుంది. సో ఇది కూడా మనకు మనం చెప్పిన నిర్వచనం ప్రకారం అస్థిపంజర వ్యవస్థ, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు పక్షులు తీసుకుంటే, సో పక్షులకు మనకు రెక్కలు ఉంటాయి. సో రెక్కలలో ఈకలు ఉంటాయి. సో ఈకల భాగం చూడండి చాలా గట్టిగా ఉంటాయి. అవి కూడా పక్షులు కూడా అస్థిపంజర వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ విధంగా దానికి ఒక ఆధారం ఇస్తాయి. అదే విధంగా అవి ఎగరడానికో, సో వాటికి రక్షణ కోసమో ఇవి పక్షులకు ఉండడం అనేది జరగడం అనేది జరుగుతుంది. సో ఇది పక్షులలో అయితే ఈకలు. అదే విధంగా చూడండి, నెక్స్ట్ బాహ్య అస్థిపంజరలో నెక్స్ట్ కొన్ని జంతువులలో కొమ్ములు ఉంటాయి. సో గిట్టెలంత మనం సో కొమ్ములు ఈ విధంగా ఉంటాయి. ఈ కొమ్ములు మనకు ఏం చేస్తాయి, జంతువులకు రక్షణకు కానీ లేకపోతే వాటికి ఆధారం కోసం కానీ ఏదో ఒక దానికి ఉపయోగపడడానికి ఏర్పడడం జరిగింది. సో ఈ వల్ల మనకు ఏంటివంటే బాహ్యంగా కనిపించేటువంటి అస్థిపంజర వ్యవస్థ. ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్, అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మీద మీకు అర్థం అవడం అని జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి అంతర అస్థిపంజర వ్యవస్థ. ఇంకా ఈ అంతర అస్థిపంజర వ్యవస్థ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మానవులం. సో మానవులలో మనకు ఇవి అంతరంగా ఉంటాయి. సో ఎముకలు అంతరంగా ఉంటాయి. అంతరంగా ఉండి అవి మృదులాస్థిని కలిగి ఉంటాయి. కొన్ని గట్టిగా ఎముకలను కలిగి ఉంటాయి. సో దాని ప్రాధాన్యత బట్టి ఇప్పుడు చూడండి మృదులాస్థి అని ఉంది. సో మృదువు అంటేనే మనకు తెలుసు మెత్తని అని. సో మెత్తని అర్థం. కొన్ని ఎముకలు మనకు చాలా మెత్తగా ఉంటాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముక్కు ముందర ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ మెత్తని ఎముకనే ఉండడం జరుగుతుంది. సో చెవి డిప్ అని ఇక్కడ చూసుకుంటే మనకు మెత్తని ఎముకనే ఉంటుంది. సో వెన్నుపూసలలో ఉన్నటువంటి ఎముకలు కూడా మనకు దాదాపు మృదులాస్థిని కలిగి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మృదులాస్థి అంటే ఏం లేదు, ఎముక అనేది గట్టిగా కాకుండా మృదువుగా ఉండడం అనేది జరుగుతుంది. సో గట్టి ఎముకలు అంటే ఇంకా మనకు తెలుసు, మన చేతులలో, కాళ్ళలో, సో పుర్రెలలో ఉండేటువంటి ఎముకలు. ఈ విధంగా మనకు బాహ్య అస్థిపంజర వ్యవస్థ, అంతరాస్థిపంజర వ్యవస్థ అనేది ఉండడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు మీకు అస్థిపంజర వ్యవస్థ అంటే ఒక నిర్వచనం ఇచ్చినాం కదా. సో మీకు ఈ డౌట్లు రావచ్చు మళ్ళా. సో ముఖ్యంగా వీటి మీద డౌట్లు వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇది అస్థిపంజర వ్యవస్థ కావాలి అంటే దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. సో కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని గుణాలు ఉండాలి. అవి ఏంటివంటే ఒకసారి చూడండి, అది అస్థిపంజరం కావాలంటే ఏదంటే అది అస్థిపంజరం కాదండి, గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఒకటి దీని విధి ఏముండాలి లేదా దీని లక్షణం ఏముండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి అది ఆకృతి అయినా ఇస్తూ ఉండాలి. సో ఆకారం లేదా ఆకృతి అయినా ఇస్తుండాలి, లేకపోతే అది రక్షణనైనా ఇస్తుండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలు కనిపిస్తేనే మీకు అది అస్థిపంజర వ్యవస్థ అని గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా ఏందో ఎముకల సమూహము, ఆ ఎముకల సమూహంతో ఏర్పడిన వ్యవస్థ ఇవి కాదండి. సో మనము ఇప్పుడు ఉపాధ్యాయులం కాబట్టి బైహార్ట్ చేయకూడదు. ఏదైనా కానీ మనము ప్రతి పాయింట్ నేర్చుకుని వెళ్ళిపోవాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిల్లలకు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిదీ నేర్చుకోండి. సో ఆకృతి అయినా ఇస్తూ ఉండాలి, లేకపోతే ఆకృతి లేదా ఆకారం అయినా ఇస్తూ ఉండాలి, లేదా దానికి రక్షణకైనా ఉపయోగపడుతూ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు రక్షణ చేస్తూ ఉండాలి, లేకపోతే ఖనిజ వనరులను
ఉత్పత్తి అయినా చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఖనిజ వనరులు అంటే మనకు కొన్ని ఎముకల నుంచి కాల్షియం గుర్తుందా? సో ఎముకలలో కాల్షియం ఉంటుంది. అదేవిధంగా రక్తంలో మనకు ఫెర్రస్ ఉంటుంది, అంటే ఇనుము ఉంటుంది. గుర్తుందా? సో ఇవల్ల మనకు ఆ ప్రసరణ వ్యవస్థలలో తర్వాత వచ్చేసి అక్కడ చెప్పుకుందాము. సో ప్రజెంట్ అయితే చెప్తున్నా ఖనిజ వనరులు అంటే మనకు ఎముకలలో కాల్షియం ఉంటుంది. సో ఇది కూడా ఖనిజ వనరులు. అదేవిధంగా రక్తంలో మనకు ఫెర్రస్ ఇనుము ఉంటుంది. ఈ విధంగా ఇవి చేసి ఉండాలి. నెక్స్ట్ మనకు రక్తోత్పత్తి అయినా చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎముకల మధ్య నుంచే మనకు రక్తం అనేది ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. సో తెలుసు మీకు ఒక ప్రౌఢ మానవులో, సో అంటే చిన్నపిల్లలు కాదు, ప్రౌఢ మానవులలో రక్తం అనేది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అని అంటే ఎముకల మధ్యలో ఉన్నటువంటి మధ్యలో నుంచి ఉత్పత్తి కావడం అనేది జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది అస్థిపంజరం కావాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అది ఆకృతి ఆకారమైన ఇవ్వాలి, లేకపోతే అది రక్షణకైనా ఉండాలి, లేదా ఖనిజ వనరులను ఉత్పత్తి చేస్తూ ఉండాలి, లేదా అది రక్త ఉత్పత్తికైనా ఉపయోగపడుతూ ఉండాలి. సో ఈ విధంగా లక్షణాలు ఉంటేనే వాటిని మనం ఏమంటామంటే అస్థిపంజరం. దాని ఆ సమూహాన్ని అస్థిపంజర వ్యవస్థ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది ఇంట్రడక్షన్. అర్థమైందా? ఇది ఇంట్రడక్షన్ మనకు. నెక్స్ట్ మనము సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఇవి అస్థిపంజరం గురించి చెప్పినాం కదా. ఇప్పుడు మనకు అస్థిపంజరంలో సో చెప్పినారా, అస్థి అంటేనే ఎముకలు. సో అస్థిపంజరంలో మొత్తం ఫస్ట్ ఎన్ని ఎముకలు ఉంటాయి చూడండి. ఫస్ట్ అస్థిపంజరం అమెరికా అని రాసుకున్నాం. అమెరికాలు. సో ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏ ఎముకలు ఉంటాయి, ఎన్ని ఎముకలు ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం పోతే. ఇంతవరకు మనం చెప్పుకునేది ఇంట్రడక్షన్ పార్ట్, బేసిక్ లో ఉంటుంది. సో ఇప్పుడు అస్థిపంజరము అమెరికాలు మనకు టోటల్ గా 206 ఎముకలు ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వీటి గురించి మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో ఉన్న మ్యాటర్ 6 లో నుంచి వస్తుంది, 10th లో నుంచి కూడా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఫస్ట్ మానవుడు జన్మించిన వెంటనే సో పిల్లలలో, సో చిన్న పిల్లలు ఉంటారు కదా, పుట్టినటువంటి పిల్లలలో ఫస్ట్ మనకు 305 ఎముకలు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో 305 ఎముకలు అనేది జరుగుతుంది. ఇవి ఒకదానితో ఒకటి మిళితమై ఏమైతాయంటే ప్రౌఢ మానవుడు, సో వయోజన మానవుడు సో అయ్యేంత వరకు, సో ప్రౌఢ మానవుడిగా ఏర్పడేంత వరకు ఒక దాంతో ఒకటి కలిసిపోయి చివరన మనకు 206 ఎముకలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ చిన్నప్పుడు పిల్లలలో ఎముకల సంఖ్య ఎంత అంటే 305 ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ 305 నుంచి మనకు ఒక దాంతో ఒకటి మిళితమై 206 ఎముకలు అనేటివి ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ 206 ఎముకలు మనకు ఏ చోట అమెరికా ఉన్నాయి అని చూసుకుంటే, సో పైనుంచి తల నుంచి మనం కాళ్ళ వరకు అమెరికాలు అనేటివి చూద్దాం, ఏ ఎముకలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. సో చూడండి, చిన్నపిల్లలలో మనకు 300, అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లలలో మనకు 300 ఎముకలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఈ ఎముకలు అనేటివి ఒకదాంతో ఒకటి మిళితమై ఒకదానికి ఒకటి పెద్దయ్యే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఒకదాంతో ఒకటి మిళితమై కలిసిపోయి చివరకు మనకు 206 ఎముకలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ప్రౌఢ మానవులో ఉండేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 206. సో చిన్నపిల్లలలో చిన్నపిల్లలలో ఏర్పడేటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 305. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు అస్థిపంజరం అమెరికలు, సో ఎముకలు ఏ విధంగా ఉన్నాయి అనేది తీసుకుంటే, ఇప్పుడు 305 చిన్నపిల్లలలో, 206 సో పెద్దవాళ్ళలో ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క ప్లేస్ బట్టి, సో మన బాడీ పార్ట్ లో ఒక్కొక్క పార్ట్ ను తీసుకొని ఎముకలు ఎన్ని ఎముకలు మరి ఉన్నాయి, సో దాని పాత్ర ఏంది అవి చూద్దాం. మనం చెప్పాం కదా, అది అస్థిపంజరం కావాలంటే అది మనం చెప్పినటువంటి క్వాలిటీస్ లో ఏదో ఒక క్వాలిటీస్ ని కలిగి ఉండాలి. అది రక్షణ ఉండాలి, ఆకృతి ఆకారాలైనా కలిగి ఉండాలి, ఖనిజ వనరులను ఉత్పత్తి చేస్తూ ఉండాలి, లేకపోతే రక్తాన్న ఉత్పత్తి చేస్తున్న భాగాలన్నా ఉండాలి. ఇవి ఉంటేనే
అది అస్థిపంజరం అవుతుంది. సో అస్థిపంజరం కలిగినటువంటి కొన్ని సమూహాలను అస్థిపంజర వ్యవస్థ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ మనము పైనుంచి కిందికి వద్దాం. సో ఫస్ట్ మనకు పుర్రె ఉంది. సో హెడ్ పుర్రెలో మనకు ఎన్ని ఎముకలు ఉంటాయి అని చూస్తే ఇక్కడ ఒత్తి చూస్తే మనకు ఒక ఎముక మాదిరి కింద రౌండ్ గా ఉండి ఒకటే ఎముక ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ తప్పు. పుర్రెలో మనకు 22 ఎముకలు ఉండడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. పుర్రెలో ఎముకల సంఖ్య ఎంత? 22. సో ఈ 22లో మనకు 21 ఎముకలు అనేటివి కదలవు. గుర్తుపెట్టుకోండి. సో పుర్రె అంటే ఈ ఫేస్ భాగం మొత్తము, సో ఈ కింది భాగం వరకు, ఈ దవడ కింది దవడ వరకు, సో ఈ తల వరకు, ఈ మొత్తం పార్ట్ మనం పుర్రె అంటాం. కాబట్టి సో మొత్తం మనకు 22 ఎముకలు ఉండడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. వీటిలో 21 ఎముకలు అనేటివి కదలవు. కేవలం ఒక ఎముక మాత్రమే కదులుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ఎముక మాత్రమే కదులుతుంది. ఆ ఎముక ఏదంటే గుర్తుపెట్టుకోండి, దవడ ఎముక. సో మనకు దవడ ఎముక మాత్రమే కదలడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకు మొత్తం పుర్రెలు ఎన్ని ఎముకలు ఉన్నాయి? 22 ఎముకలు ఉన్నాయి. 22 ఎముకల్లో మనకు 21 ఎముకలు అనేవి కదలవు. అందులో కదిలేటువంటి ఒక ఎముక ఉంది. ఆ ఎముక మనకు కింది దవడ. సో కనిపిస్తుందా? కింది దవడ అనేది కదులుతూ ఉంటుంది. ఇది మనకు పుర్రెకి సంబంధించి. సో అదే విధంగా మనకు పుర్రె అస్థి పంజరం కావడానికి గల లక్షణం ఏమైనా ఉందా అంటే ఉంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? రక్షణకు ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకుంది. దీని పాత్ర ఏంది? రక్షణకు ఉపయోగపడుతుంది. సో పుర్రెలో ఉన్నటువంటి మెదడును, సో క్రేనియం, దీన్ని మనం ఏమన్నాం? కపాలం. ఏం చేస్తుందండి? మెదడును చుట్టూ ఉండి సో ప్రమాదాల నుండి రక్షిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది అస్థిపంజర వ్యవస్థలో భాగంగా ఉండడం అనేది జరిగింది. నేను చెప్పినా కదండి, లక్షణాలలో ఏదో ఒక లక్షణాన్ని కలిగి ఉంటేనే మనకి అస్థిపంజరం కిందికి రావడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎముకలు ఉన్నాయి, సో గట్టిగా ఉంది పదార్థము, సో ఎముకలు ఈ విధంగా అయితే వదిలిపెట్టండి. సో మనము చిన్నపిల్లలం అయితే కాదు. ఇప్పుడు ఇది పుర్రెకు సంబంధించి మనకు మ్యాటర్. సో పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 22 ఎముకలు ఉంటాయి. అందులో 21 కదలని ఎముకలు ఉంటాయి. సో ఒక్కటే ఒక ఎముక కదులుతుంది, అది కూడా దవడ ఎముక కదులుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు దవడ ఎముక కదులుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పుర్రె మెదడు మనకు ఏం చేస్తుంది? మెదడును పుర్రె అనేది రక్షిస్తూ ఉంటుంది. సో దాని చుట్టూ మనకు మెదడు చుట్టూ క్రేనియం అనేటువంటి ఒక భాగం అనేది కప్పి ఉంచుతూ ఉంటుంది. సో దీన్ని మనము పరిభాషలో కపాలం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు పుర్రెకు సంబంధించినటువంటి ఎముకలకు సంబంధించి. ఇప్పుడు మనకి 206లో 22 రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ 206 ఎముకలు మనము ఏ పార్ట్స్ ఉన్నాయో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పుర్రె. నెక్స్ట్ మనకు కొంచెం కింది భాగానికి వస్తే వెన్నముక్క ఉండడం అనేది జరుగుతుంది. సో వెన్నముక్క చూడండి. వెన్నముక్క మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? సో ఏదన్నా సరే మనకు అది అస్థి పంజరంలోకి కావాలంటే దానికి క్వాలిటీస్ ఉండాలి. కాబట్టి ఇది మనకు వెన్నుపాము రక్షణకు ఉపయోగపడుతుంది. సో వెన్నుపాము రక్షణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం నిలబడడానికి, నెక్స్ట్ మనం కూర్చోవడానికి మనకు ఆధారం ఏముంటుందంటే వెన్నుముక్క ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ వెన్నుముక్కలో చిన్నప్పుడు ఉండేటువంటి ఎముకలు ఎన్ని ఉంటాయంటే 33 ఉండడం అనేది జరిగింది. సో వెన్నుముక్కలో చిన్నప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? 33 ఉంటాయి. అదే ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి చివరకు ప్రౌఢ మానవ దశ అని చెప్పినా కదా. సో ఈ 305 తీసుకున్నప్పుడు 33 ఉంటాయి. పుట్టిన పిల్లలప్పుడు 33 ఉండడం జరుగుతుంది. ఈ 206 ప్రకారం తీసుకున్నప్పుడు ఇక్కడ 26 మాత్రమే ఉండడం జరుగుతుంది. సో వెన్నుముక్క ఎముకలు ఎన్ని ఉంటాయి? 26 ఉండడం అని జరుగుతుంది. సో ఏమైంది బ్రదర్ ఈ 33లో ఏ విధంగా మార్పు వచ్చింది అంటే డీటెయిల్ గా 10th క్లాస్ లో ఇవ్వడం జరిగింది. సో 33 ఉన్నటువంటి ఈ ఎముకలు, ఈ 33 ఉన్నాయి అంటే ఇది ఇది చిన్నప్పుడు పిల్లల సమయంలో ఈ 33 ఉండవచ్చు. ఈ 33 ఉన్నటువంటి ఎముకలు అంటే అప్పుడు మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 305 ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ 33 ఉన్నాయి చూడండి. ఇక్కడ మాత్రం 26 ఉన్నాయి. మిగిలినటువంటి చూడండి
సో ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు పిల్లప్పుడు 3 ఎముకలు ఉంటాయి చెప్పాం కదా. సో వెన్నెముకతో ఇప్పుడు ప్రజెంట్ 26 ఉండడం అనేది జరిగింది. సో మనం ఇక్కడ తీసేస్తే మొత్తము ఎన్ని పోయినట్టు అంటే 9 పోయినట్టు. సో 9 ఎముకలు కలిసి మనకు చూడండి 9 ఎముకలు, సాధారణంగా 9 ఎముకలు, ఈ 33లో 9 ఎముకలు ఏమవుతాయంటే 2 భాగాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో 5 ఎముకలు ఒక భాగము, సో 4 ఎముకలు ఒక భాగము ఏర్పడి, ఈ 5 ఎముకలు కూడినట్టు భాగము ఒక ఎముకగాను, సో నెక్స్ట్ వచ్చేసి 4 ఎముకలు కలిసి ఒక ఎముకగాను ఏర్పడడం అనేది జరిగింది. సో ఈ 33లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 33లో 9 ఎముకలు. సో ఇప్పుడు చూడండి, ఇది మనం ఒక వెన్నుముక్క అనుకుంటే వీటిలో మనకు ఈ విధంగా ఉండడం అనేది జరిగింది అనుకోండి. సో ఇది రఫ్గా వేస్తున్నాను నేను. సో చూడండి, ఇవల్ల వెన్నెముకలు ఉన్నటువంటి ఎముకలు లేదా వెన్నుపూసలు, అర్థమైందా? సో వీటిని మనము వెన్నుపూసలను కూడా చెప్తాం. సో చూడండి వెన్నుపూసలు. సో టోటల్ చిన్నప్పుడు ఉన్నటువంటి ఎముకల సంఖ్య ఎంత అంటే 305. ఆ 305 ఉన్నప్పుడు చూడండి, 305 ఉన్నప్పుడు మనకు వెన్నుపూసలు ఎన్ని ఉంటాయంటే 33 ఉండడం అనేది జరిగింది. సో 33 ఉండడం అనేది జరిగింది. అదే ప్రౌఢమానవుడిగా ఏర్పడినప్పుడు ఆ వెన్నుపూసలు ఏమైనాయంటే 26గా మారిపోయినాయి. ఎన్ని మారిపోయినాయి? ఏ విధంగా మారిపోయినాయి? 26గా మారిపోయినాయి. 26గా మారిపోతే ఇప్పుడు ఈ ఎముకలు ఒకదాంతో ఒకటి అటాచ్ అయ్యి, సో ఈ విధంగా ఉన్నటువంటి ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి మనకు 2 ఎముకలుగా, సో 9 ఎముకలు చివరన ఉన్నటువంటి ఈ 9 ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి 2 ఎముకలుగా ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, ఈ 33 ఉన్నాయి. సో 33లో మనకు ఈ 9 ఎముకలు సపరేట్ గా తీసుకుంటే, ఈ 9 ఎముకలు పక్కకు తీసుకుంటే, 33లో 9 ఎముకలు పక్కకు తీసుకుంటే, ఈ లాస్ట్ చివరిన 9 ఎముకలు తీసుకోండి. ఈ లాస్ట్ చివరిన తీసుకున్నటువంటి 9 ఎముకల్లో 5 ఎముకలు. సో చూడండి, ఫస్ట్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 5 ఎముకలు అనుకోండి. ఈ 5 ఎముకలు కలిసి ఒక ఎముకగా మారడం జరిగింది. సో 33 నుంచి 9 పోతే మనకు 24 ఆటోమేటిక్ గా ఇక్కడ పై భాగంలో 24 ఉండడం జరిగింది, కింది భాగంలో 9 ఉండడం జరిగింది. సో ఈ 9 ఎముకల్లో ఫస్ట్ ఉన్నటువంటి 5 ఎముకలు కలిసి ఒక ఎముకగా మారింది. మారడం జరిగింది. సో నెక్స్ట్ మిగిలినటువంటి కింది భాగంలో ఉన్నటువంటి ఈ 4 ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఇంకొక ఎముకగా మారడం అనేది జరిగింది. అర్థమైందా? టోటల్లీ మనకు ఈ 24 + 2 ఎంత అంటే 26 ఎముకలు. ఈ 26 ఎముకలు అనేవి మనకు వెన్నుముక్కలు ఉండడం అనేది జరిగింది. సో వీటిని మనము వెన్న ఎముకలు లేదా వెన్నుపూసలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో పిల్లలలో వెన్నుపూసల సంఖ్య ఎంత అని అంటే 33. సో పెద్దలలో వెన్నుపూసల సంఖ్య ఎంత అంటే 26. గుర్తుపెట్టుకోండి. సో వెన్నముక్క మనకు ఫస్ట్ అగ్రభాగం ఉంటుంది కదా, వెన్నముక్కల అగ్రభాగం ఇంకా మనం ఏమంటామంటే అట్లాస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో వెన్నెముకలలో మొట్టమొదటి ఎముకను మనం ఏమంటామంటే అట్లాస్ అని చెప్పడం జరుగుతుంది. సో నేను చెప్పిన కదా, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, దీని యొక్క పాత్ర ఏంది అంటే, ఇది అస్థిపంజరం కావడం దీని పాత్ర ఏంటంటే, దీని మధ్యలో ఉన్నటువంటి వెన్నుపాము ఇది రక్షిస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వెన్నుపాము డ్యామేజ్ అయితే మనం కూర్చోలేము, నిలబడలేము. సో కాబట్టి ఇది ఆధారం కోసము మనకు ఏర్పడడం అనేది జరిగింది. సో చూడండి, ఈ వెన్నుముక్క గురించి మనకి ఎస్పెషల్లీ 6th క్లాస్ లోనే ఎలిమెంటరీ లెవెల్లో ఏమిచ్చాడంటే, వెన్నుముక్క ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, సో యోగా చేయాలి అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యోగా చేయాలని చెప్పడంతో పాటు ఐక్యరాజ్య సమితి మనకు ప్రతి సంవత్సరం జూన్ 21, సో గుర్తుపెట్టుకోండి, జూన్ 21న యోగా దినోత్సవం అనేది ప్రకటించడం అనేది జరిగింది. సో ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 21 అని గుర్తుపెట్టుకోండి. ఇది వెన్నుముక్కకు సంబంధించినటువంటి మ్యాటరు. అదేవిధంగా అది అస్థిపంజరం ఏ విధంగా అయ్యింది, దానికి అస్థిపంజరం కావడానికి అర్హత ఏముంది, నెక్స్ట్ ఈ 206 ఎముకలలో ఎన్ని ఎముకలు దీంట్లో అమరి ఉన్నాయి అని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ కపాలం ఎముకలు అయిపోయినాయి, ఇప్పుడు వెన్నుముక్క ఎముకలు అయిపోయినాయి, 26 అనేది ఉండడం అనేది జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఇది వెన్నుముక్కకు సంబంధించినటువంటి మ్యాటర్. నెక్స్ట్ మనకు వస్తే చూడండి, వెన్నుముక్క తర్వాత మనకు చెవి తీసుకున్నాం.
సో చెవులు తీసుకుందాం. సో మనకు ముఖ భాగంలోనే ఉంటాయి చెవులు. సో చెవులు తీసుకుందాం. సో చెవుల్లో మనకు ఎన్ని ఎముకలు ఉంటాయి అని అంటే 3 ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మధ్య చెవిలో 3 ఎముకలు ఉండడం జరుగుతుంది. వాటినే మనం ఏమంటాం? కూటకం, సో దాగలి, కర్ణాంతాస్తి, నాలస్, ఇంకస్, స్టెపిస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఈ 3 ఎముకల సమూహం అనేది మనకు చెవులో ఉండడం అనేది జరుగుతుంది. సో చెవులో ఉంటూ మనకు ఒక ఆకృతి ప్రకారం ఇస్తూ, సో మనకు ఆధారాన్ని ఇస్తూ, సో రక్షణగా ఉంటూ చెవిలోనే శ్రవణాన్ని ముందరికి జరపడానికి ఉపయోగపడేటువంటి ఎముకలు అనేవి ఎక్కడ ఉంటాయంటే చెవిలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఎన్ని ఉంటాయి? ఒక చెవిలో 3 ఎముకలు ఉంటాయి. సో అదే విధంగా 2 చెవులను తీసుకుంటే మొత్తం ఎన్ని ఉంటాయి? సో 6 చెవులు ఉండడం, 6 ఎముకలు ఉండడం అనేది జరుగుతుంది. సో 2 చెవులు ఉంటాయి కాదు మనకు, కాబట్టి మొత్తం మనకి ఎన్ని ఎముకలు ఉంటాయి చెవిలో అంటే 6 ఎముకలు ఉండడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ దీంట్లో మనకు మన శరీరంలోనే అతి చిన్న ఎముక ఎక్కడ ఏర్పడుతుందంటే చెవిలోనే ఏర్పడడం జరుగుతుంది. సో మన శరీరంలోనే అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుందంటే మన చెవిలోనే ఉంటుంది. సో అదే స్టెపిస్ కర్ణాంతాస్తి. అర్థమైందా? సో మన చెవిలోనంట మన శరీరంలోనే అత్యంత చిన్న ఎముక ఏదంటే కర్ణాంతాస్తి. గుర్తుపెట్టుకోండి. ఇది మనకు చెవిలో ఉన్నటువంటి ఎముకలకు సంబంధించినటువంటి వాటి అమరికలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని. సో ఎన్ని ఉన్నాయి? చెవిలో 6 ఉండడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, చెవిలో 6 ఉన్నాయి. నెక్స్ట్ వస్తే మనకు ఉరపంజరం తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఉరపంజరం తీసుకుందాం. ఉరపంజరం. సో చూడండి, ఈ భాగాలు మొత్తం అర్థమైందా? సో ఇక్కడున్న భాగాలు, ఇక్కడున్న భాగాలు, సో మనం బర్రె ఎముకలు అంటుంటాం కదా. సో ఇవి మనకు ఉరపంజరం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఉరపంజరంలో ఏమేమి ఉంటాయి? సో ఇది ఉరపంజరం ఏ విధంగా అయింది, ఏ ఎముకల మిళితాన్ని మనం ఉరపంజరం అని అంటామంటే గుర్తుపెట్టుకోండి, ఉరపంజరంలో వెనక భాగంలో వెన్నముక్క ఉంటుంది. ఉరపంజరం వెనక భాగంలో వెన్నముక్క ఉంటుంది. సో మేము దీనికి సంబంధించిన ఫిగరు ఆటోమేటిక్ గా మేము మళ్ళీ ఇస్తాము. సో దీని రివ్యూస్ అవుతున్నప్పుడు ఒకసారి చూపిస్తాము, అప్పుడు చూడండి. సో వెన్నముక్క ఉంటుంది వెనుక భాగంలో. సో వెనక భాగంలో వెన్నముక్క ఉండడం జరుగుతుంది. ఆ వెన్నముక్క మొదలుకొని చుట్టూ సో ఒక వలయం మాదిరి చుట్టూ ఈ విధంగా ఒక వలయం మాదిరి, సో ఈ విధంగా మధ్యలో వెన్నముక్క ఉంటూ, సో వెన్నముక్క దీనికి అటాచ్మెంట్ అయ్యి ఎనికల భాగంలో ఈ విధంగా ఉంటూ అటాచ్ భాగమై ఈ ముందర ఎముకకు ఈ విధంగా ముందర ఎముక అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ముందర ఎముక ఉంటుంది. ఈ సైడ్ ఉన్నటువంటి ఎముకలు ప్రక్కట ఎముకలు అంటారు. సో సైడ్ ఉన్నటువంటి సైడ్ అంటేనే పక్క, సో ఇవి ప్రక్కట ఎముకలు. దీన్ని మనము చుట్టూ ఉన్నటువంటి ఎముకలు అని చెప్పడం జరుగుతుంది. సో వీటిని మనము పరిభాష చెప్పాలంటే ప్రక్కట ఎముకలు. ఈ ప్రక్కట ఎముకలు వెన్నుపామును అత్తుకొని ఉంటూ ఈ రౌండ్ షేప్ లో వచ్చేసి మనకు వేటితో అటాచ్ అవుతాయంటే ఉరోస్థితో అటాచ్ కావడం జరుగుతుంది. సో ఉరోస్థి అంటే మనకు ఒక ఎముక ఉంటుంది, ఈ భాగంలో ఉంటుంది. ఈ ప్రక్కట ఎముకలు వచ్చేసి ఈ ఉరోస్థికి ఈ ప్రక్కట ఎముకలు వచ్చేసి ఈ ఉరోస్థికి అత్తుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ మధ్యలో ఉన్నది మనకు వెన్నుముక్క అనుకుంటే, సో ఈ ఫస్ట్ భాగం అనేది మనకు ఉరోస్థిగా చెప్పబడుతుంది. సో మేము ఫిగర్ మళ్ళీ మేము డిస్ప్లే చేస్తాము. సో ఇది ఉరోస్థిగా ఉండడం అనేది జరుగుతుంది. సో మనకు ఉరపంజరం అంటే ఏమేమి వస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి. ఉరపంజరం అంటే కేవలం ప్రక్కట ఎముకలే కాదు. ఉరపంజరం అంటే సో గుర్తుపెట్టుకోండి, ఉరపంజరం అంటే వెన్నెముక ఉంటుంది, వెన్నెముక నుంచి ప్రక్కట ఎముకలు అనేటివి అతుక్కొని వస్తాయి, ఈ సైడ్ నుంచి అతుక్కొని వస్తాయి, వచ్చి ముందర భాగంలో ఉన్నటువంటి ఈ ఉరోస్థిని కలవడం అనేది జరుగుతుంది. సో మొత్తం మనకు ఉరోస్థి అనేది మనకు ఒక ఎముక అనేది ఉంటుంది. ఉరోస్థి అనేది కేవలం ఒక ఎముకతో నిర్మితమం. ఇవి వచ్చేసి 12 జతలు ఉంటాయి. ప్రక్కట ఎముకలు 12 జతలు ఉండడం అనేది జరుగుతుంది. సో 12 జతలు అంటే 24 ఎముకలు. గుర్తుపెట్టుకోండి, 12 జతలు అంటే 24 ఎముకలు. సో మనకు 12 జతలు అంటే 24 ఎముకలు. ఈ 24 ఎముకలు ఇది ఒకటి, సో +1. ఇవి మనకు ఎందుకు
అస్థి పంజరంలోకి దీన్ని తీసుకోవాల్సి వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఎందుకు అస్థి పంజరంలోకి తీసుకోవాల్సి వచ్చింది అని అంటే, చెప్పినాం కదా, ఏదో ఒక లక్షణం ఉండాలి మనం చెప్పినటువంటి క్వాలిటీస్లో. దీన్ని తీసుకోవడం ఎందుకంటే ఇది మన హృదయాన్ని అంటే గుండెను ఊపిరితిత్తులను రక్షిస్తూ ఉంటాయి. అర్థమైందా? సో సంరక్షిస్తూ ఉంటాయి కాబట్టి అస్థిపంజర వ్యవస్థలోకి రావడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవి ఏం చేస్తాయి, మన గుండె లేదా హృదయం, నెక్స్ట్ వచ్చేసి ఊపిరితిత్తులను ఏం చేస్తాయంటే ఇవి ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని అస్థిపంజర వ్యవస్థలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇది మనకు ఉరపంజరం సంబంధించినటువంటి మ్యాటర్. గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని ఎముకలు ఉంటాయి ఇక్కడ? 25 ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి? 25 ఎముకలు అనేటివి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇవి మనకు ఉరపంజరం సంబంధించినటువంటి మ్యాటర్. సో గుర్తుపెట్టుకోండి, మనకు మొత్తము 206 ఎముకలు ఉంటాయి. ఎవరో పెద్దవారిలో, చిన్నపిల్లల్లో అయితే 303 ఉంటాయి. మనం పెద్దవారిలో అమరికలు చూస్తున్నాం కాబట్టి అస్థిపంజరం అంటే ఏమిటి, ఏ లక్షణాలు ఉంటే అది అస్థిపంజరం అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ ఎముకలు ఏ ఏ భాగంలో ఎన్ని అమరికలు అయినాయి అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఉరోమేఖల. సో మేఘాలలో అంటాం. సో ఫస్ట్ మనం మేఘాల గురించి చేసుకుంటాం. సో మేఘాలలో టాపిక్. మేఘాలు అని అంటే మనకు ఆధారాన్ని ఇస్తూ జాయింట్లను అటాచ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడే వాటిని మనము మేఘాలు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏం జాయింట్లు చేస్తాయి బ్రదర్ అంటే, గుర్తుపెట్టుకోండి, మన ఇక్కడ ఉన్నటువంటి చేతులు అత్తుకోవడానికి, మనకి ఇక్కడ ఉన్నటువంటి కాళ్ళు అత్తుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ మేఘాలలే. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు ఈ చెయ్యి మనకి అటాచ్ అయి ఉంది, ఈ చెయ్యి అటాచ్మెంట్ ఉంది అంటే దానికి కారణం ఈ మేఘాలు, లేకపోతే చెయ్యి ఊడిపోతుంది. నెక్స్ట్ ఈ కాళ్ళు అటాచ్మెంట్ అయి ఉన్న కారణం సో మన నడుము దగ్గర ఉన్నటువంటి మేఘాలలే. గుర్తుపెట్టుకోండి, ఈ మేఘాలు ఉండడం వల్లనే మనకు కాళ్ళు చేతులు అటాచ్మెంట్ అనేది జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా?